మరి గొప్ప కళాభిమాని. మరి ఆయన దాన ధర్మాల కళారంగానికి ఎవరు వెళ్ళి ఈ కళారంగానికి కళాకారులకు ఫలాని కార్యక్రమం కావాలంటే ముందుండి లేదనకుండా తన యొక్క సంపదలో ఈ కళారంగానికి అమూల్యమైన సేవలు చేస్తున్నటువంటి అన్నగారు ఎస్ బాలచంద్రరావు గారిని కూడా మనం రిజర్వేషన్ ఆదరించాలి. కనుక వెంకట నాగమణి భారతారావు గారిని సహాయ కార్యదర్శిగా శ్రీనివాసమూర్తి గారి ఆర్డీఓ, అలాగే ఇంకో గౌరవవతి అయినటువంటి రాజస్వామి గారికి, కమిషనర్ గారికి, వారికి పిలవగానే జిల్లా నుంచి బయట నుంచి కూడా వచ్చినటువంటి నా ఆత్మీయ అనలైనటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కార్యక్రమ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ గారు, శక్తి గారు, వేదిక ఎందరో పెద్దలు, ఆవుతున్నటువంటి పెద్దలు, వీళ్ళంతా జ్ఞానవంతులు, వయోవృత్తులు, అందరికీ నమస్కారం. సంతోషం. కానీ ఇక్కడే ఒక విషయాలు ఉన్నాయి. పెద్దలందరూ చెప్పారు ఏమంటే 35 వసంతాలు నిండి ఈ సంఘం నడుస్తున్న సంఘం క్రమంలో 35 ఏళ్ల లోపున్న కళాకారుడు ఒక్కడు కూడా నాకు ఇక్కడ కనపడలేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఒక కారణం అని నేను చెప్పాను, అనేక కారణాలు ఉన్నాయి. ఇందాక పెద్ద మనిషి వయసు అది వచ్చిన సభాని సంగతి కూడా, సభా మర్యాద కూడా ఏమైతే అనుకొని బడుద్ధాయి రాజకీయ నాయకులు అని సంబోధించాడు. దీని అందరి కారణం కూడా ఈ బడుద్ధాయి రాజకీయ నాయకులే. ఆ శాసకులు నేను మాట్లాడుతున్నాను. అయితే ఇంకొక అద్భుతమైన సూచన కూడా చేశారు మాస్టర్ పరిశోధన. ఏమంటే పద్యాన్ని నేర్పితే చాలా బాగా పాడతారు. దానికి ఉదాహరణ ఏంటంటే ఈ మధ్య పాడుతా తీయగానే ఒక ప్రోగ్రాం నడుస్తూ ఉన్నప్పుడు ఒక కురవాడు, 10 లోపు కురవాడు చెరుకుర్తి నాగేశ్వరరావు గారి పద్యాన్ని ఆలోచిస్తే ఆంధ్రదేశం మొత్తం అట్లా నోరెళ్ళు పెట్టుకొని వెళ్ళిపోయింది. అట్లనే మీ దగ్గర ఉన్నటువంటి కళాకారుడు చంద్రభాస్కరరావు గారు 10 టీవీలో ఈ మధ్య ఆనాటి రంగస్థల కళాకారులంతా ఎలా పాడతారు అనే దాన్ని గొంతు మార్చి పాడినప్పుడు 10 టీవీకి అత్యంత రేటింగ్ వచ్చింది. ఆ సీఈఓ స్వయంగా నాకు ఫోన్ చేసి చెప్పాడు భాస్కరరావు గారి పాడిన సందర్భం. అందుకనే నిజంగా దాన్ని సాధన చేసుకుంటే తీసుకోవడం ఉంటే ఖచ్చితంగా మంచి ఉంది అంత ఆశాభావంతో మనం ఉందాం. అయితే మీకు మాకు ఒక లింక్ ఉంది. మీకు మాకు అంటే ఖమ్మానికి మీకు తెనానికి ఒక లింక్ ఉంది. మీరు ఇందాక నేటి పరమేశ్వర శాస్త్రి గారి మధుర నాటకాలు చూశారు. మీరు వేసే ప్రతి సాంప్రదాయ నాటకంలో ముందు పరబ్రహ్మ, పరమేశ్వర పరబ్రహ్మ అనే గీతాన్ని ఏదైతే పాడతారో ప్రార్థనా గీతంగా, ఆ గీతం రాసింది మా జిల్లా వాడు చందాల కేశవరావు మా జిల్లా. తొలిగా మీరు పాడే ఆ పాట అఫ్కోర్స్ ఈ సభలో నన్ను చివరిలో మాట్లాడడానికి ఇచ్చినా సరే మీ నాటకాల్లో తొలిగా పాడేటటువంటి పాట. అందుకోసమని ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మీ అందరికీ ఇందాక శెట్టి గారు చెప్తూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను గురించి పోయాడు. నేనంటాను ఒక ప్రాంతం గురించి ఒక కవి ఏమనుకున్నాడంటే అక్కడ పుట్టిన చివరి కొమ్మైన సేవ అని అన్నాడు. కానీ నేను అడుగుతాను, ఇక్కడికి వచ్చిన ఏ మనిషి అయినా మీ చరిత్ర విన్నాక తెలుసుకున్నాక వాడిలో రసకత పుట్టకపోతే వాడి మనిషి కాదు అని నేను అంటాను. అందుకని ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కాదు, వీళ్ళు దొరికిపోయి వేరే వాళ్ళు వచ్చినా ఇట్లానే సహకరించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మీ చరిత్ర అట్లానే. సోక్రటీస్ అనే ఒక తత్వవేత్త ఒక మాట అంటాడు. ఆయన మరణశిక్ష విధిస్తాడు. విషించడానికి ఏమో విషపాకిచ్చి దాన్ని తాగి చచ్చిపోవాలన్నమాట. ఆ రోజు చాలా హుషారుగా ఉంటాడు చనిపోయే ముందు. మరి శిష్యులు అడుగుతాడు ఏమన్నా, ఏమైంది ఇలా హుషారుగా ఉన్నావు, చనిపోతున్నావు కదా అంటే ఆయన అంటాడు, ఏమున్నా ఇక్కడ అందరినీ చూశాను కదా, నేను ఎక్కడికి పోతున్నాను, అక్కడ మా తాతలు, మా బాబాయిలు, మా అన్నయ్యలు, అక్కడికి కదా సింపుల్గా నేను వెళ్ళిపోయేది అని చాలా హ్యాపీగా అన్నాడు. అట్లాగే నేను అంటాను, రసజ్ఞుడైన ప్రేక్షకుడు కానీ శ్రోత కానీ ఈ భవనానికి వస్తే నటుడు కూడా రసజ్ఞుడైన నటుడు అని ఎందుకు వాడుతున్నా అంటే రసజ్ఞుడు గారు